హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నానమ్మ చేతి వంటలో నానమ్మ చెప్పిన ఒక ఓల్డ్ రెసిపీ చూపించబోతున్నాను. నడునొప్పితో బాధపడుతున్న వారు తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అలాగే 7 నెలల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా తినవచ్చు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మినపప్పును వేసేసుకుందాము. మెంతుల్ని నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక 4 కడిగి పెట్టుకున్న బియ్యం గింజల్ని వేసుకుందాము. తర్వాత కొంచెం మిక్సీ పట్టేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్. చాలా గట్టిగా రుబ్బుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం లూజ్గానే, మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు. గారెలకి ఎలా రుబ్బుకుంటామో అలాగా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి పెట్టుకుందాము. నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసి ఒక వైట్ క్లాత్, ఏదో ఒక శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్ని తీసుకోండి. కాటన్ క్లాత్ని తీసేసుకొని ఒకసారి తడిపేసి గట్టిగా పిండేసి ఇప్పుడు ఈ గిన్నెని నేను చూపిస్తున్న విధంగా కట్టేసుకోండి. ఇలా వేసేసి చక్కగా అదే ఒక క్లాత్ ముక్కతో కట్టేసుకుందాం గట్టిగా. అంటే అది వేసినప్పుడు కింద పడుకోకుండా, గుంటలాగా లోపల జారుకోకుండా కొంచెం టైట్గా చేసి కట్టేసుకోవాలి. నడునొప్పితో బాధపడుతున్న వాళ్ళకి చాలా మంచి ఇదన్నమాట. ఒక వారం తిని మీరే నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇప్పుడు ఈ పిండిని దీని మీద వేసేసుకుందాము. మెంతులు దీనిలో కలిపేసుకోండి ఫ్రెండ్స్. మెంతులు తినడం వల్ల మీకు ఎటువంటి చేదుదనం అనేది ఉండదు. మెంతుల్ని కూడా పప్పు నానబెట్టే ముందు నానబెట్టేసుకోండి. కడిగేసి క్లీన్గా నానబెట్టేసుకొని చక్కగా ఇలాగా దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకొని మెంతుల్ని కూడా పైనుంచి నేను మీకు చూపించడం కోసం అలా వేసాను. కావాలి అనుకుంటే కనుక దీనిలోనే కలిపేసేయండి. ఆ మెంతులు కూడా చక్కగా టేస్టీగా ఉంటాయి. మనకి మెంతులు తింటున్న ఫీలింగ్ అనేది రాదు. పిల్లలకు కనిపించకుండా ఉండాలంటే కనుక దీనిలో వేసేసి పిండిలో ఒకసారి కలిపేసి ఇలా వేసేయండి. అస్సలు వాళ్ళకి తెలియదు, చేదు అనేది అసలు ఏమి ఉండదు. చక్కగా స్టీమ్ అయిపోతుంది కదా, అది కూడా దాంతో కలిసిపోతుంది. ఒకసారి ఇలాగ చిన్న చిన్న గుంటల్లాగా పెట్టేసుకుందాము. ఇలా మీకు కుదరట్లేదు అనుకుంటే కనుక వాటర్ పెట్టేసుకొని వాటర్లో డిప్ చేసేసి వేల్ని ఇలాగ గుంటల్లాగా పెట్టేసేయండి. చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని తినడం వల్ల నీరసం అనేది తగ్గిపోతుంది. చాలా హెల్దీ, అంటే చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగా ఇప్పుడు దీన్ని క్లాత్ తోటి క్లోజ్ చేసేసుకుందాము. చక్కగా ఇలాగా క్లోజ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాము. దీనిపైన కొంచెం మూత ఇలాగే పెట్టేసుకుందాము. అంటే మరీ అతుక్కున్నట్టు పెట్టమాగండి, కొంచెం పొంగుతుంది. నేను తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్ పెట్టేశాను. దీన్ని ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోకపోతే, ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి అలాగే చక్కగా ఒక్కొక్క స్పూన్తో వేసేసుకుందాం. మరీ లావుగా వేసుకున్నా కానీ మనం చిదిమేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అందుకనేసి కొంచెం పలచగానే ఇడ్లీ ప్లేట్లోనే ఈజీగా ఉంటుందనేసి నేను మీకు ఇడ్లీ ప్లేట్లో కూడా చూపిస్తున్నాను. ఏదైనా హెల్తీయే ఫ్రెండ్స్. కాకపోతే ఇంత ప్రాసెస్ చేయాలంటే కొంతమందికి టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనేసి ఇలాగా ఇడ్లీ ప్లేట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న మెంతుల్ని కూడా చక్కగా దీనిలో వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒకసారి చేతిని తడి చేసేసుకొని ఇలాగా వేసేసుకోండి. ఇంకొక సెట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ నాకు. చక్కగా ఇలాగా ఇచ్చేసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. మనం తింటున్న ఫుడ్ అంతా కల్తీయే కాబట్టి అంత హెల్తీగా ఏమి ఉండట్లేదు. ఎవరు చూసినా కానీ నడుము నొప్పి అంటున్నారు, అలాగే కాళ్ళు నొప్పి అంటున్నారు. కొంచెం పని చేయగానే అలసిపోతూ ఉంటారు. ఇలాగా పాతకాలం నాటి రెసిపీ చేసుకొని తినడం వల్ల మనకి ఒంట్లో బలం అనేది వస్తుంది. కొంచెం ఏం చేసినా కానీ అలసిపోకుండా హెల్తీగా ఉంటుందన్నమాట. ఒకసారి 5 మినిట్స్ అయ్యాక నేను మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి.
మెంతులు తినడం వల్ల నడుముకి చాలా మంచిది, అలాగే హెయిర్కి మంచిది, మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకనేసి మెంతుల్ని వేసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందుకనేసి మెంతుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము. 5 minutes later. ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. దీన్ని మేము హిందీలో ముట్కుల అని అంటాము, తెలుగులో మరి ఏమంటారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కుక్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. 15 minutes later. ఇక ఇది రెడీ అయిపోయినట్టే. ఇది నైట్ టైం వండుకొని మార్నింగ్ పడగడుపున తినండి ఫ్రెండ్స్. మీరు దీన్ని కొంచెం చిదిమేసి నెయ్యి వేసేసుకొని తినాలి. ఇప్పుడు ఒకసారి ఇడ్లీ కుక్కర్లో చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. దీన్ని చిదమడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇడ్లీ ప్లేట్లో వండుకోవడం వలన. ఇలాగా చిదిమేసుకొని మీరు దీనిలో మార్నింగ్ టైం ఏదో ఒకటి కర్రీ వండుతారు కదా, కర్రీతో అయినా తినవచ్చు, లేదంటే పప్పుతో అయినా తినవచ్చు, లేదంటే కొంచెం పంచదార మీకు ఇష్టం ఉంటే పంచదారతో తినండి, లేదంటే కొంచెం బెల్లం పౌడర్నైనా వేసుకొని తినవచ్చు. ఇలాగా నెయ్యిని మాత్రం తప్పకుండా వేసుకోండి. డెలివరీ అయిన వాళ్ళకి సిజేరియన్ పడితే కనుక ఒకవేళ నడుం నొప్పి బాగా వస్తుంది, ఎందుకంటే నడుముకి మత్తిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా పెడితే చాలా బాగుంటుంది. అలాగే ఈ బలం పిల్లలు తాగుతూ ఉంటారు కదా పాలు, వాళ్ళకు కూడా వెళ్తుంది. ఒంటికి చలువ కూడా ఇది తినడం వలన, మెంతులు కూడా చలువ చేస్తుంది కదా, నడుము కూడా బలాన్ని ఇస్తుంది మెంతులు. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.